ప్రేమకు అడ్డొస్తుందని ప్రియురాలి తల్లిపై ప్రేమోన్మాది దాడి చేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటు చేసుకుంది. సుద్దాలపల్లిలో ప్రియురాలి తల్లిపై ప్రియుడు దాడి చేశాడు. ప్రేమకు అడ్డుపడుతుందంటూ చంపేందుకు ప్రయత్నించాడు. అదే గ్రామానికి చెందిన యువతితో రాజ్ కుమార్ అనే వ్యక్తి ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్కు సిద్ధమైంది యువతిని ఆమె తల్లే తనకు దూరం చేస్తుందంటూ కక్ష పెంచుకున్నాడు రాజ్ కుమార్. యువతి ఇంటికి వెళ్ళి ఆమె తల్లిపై హత్యాయత్నం చేశాడు. రాజ్ కుమార్ను పట్టుకొని పోలీసులకు పట్టించారు స్థానికులు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంలో దారుణం జరిగింది. తమ ప్రేమకు అడ్డొస్తుందనే కారణంతో ప్రియురాలి తల్లిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు. మార్చి 1న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుద్దాలపల్లి గ్రామానికి చెందిన దూట రాజ్ కుమార్ జాడి సుస్మిత అనే యువతితో కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన సుస్మితను మందలించింది తల్లి చామంతి. పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి పరిస్థితి వివరించి కూతురు మనసు మార్చింది. అయితే తమ ప్రేమకు అడ్డు వస్తుందనే కారణంతో ఎలాగైనా ప్రియురాలి తల్లిని చంపాలనే కసితో బహిరంగంగానే చామంతిని తీవ్రంగా కొట్టి గొంతు నిలిమి చంపే ప్రయత్నం చేశాడు రాజ్ కుమార్. కూతురు సుస్మిత అడ్డుకోవడంతో ప్రాణాపాయ నుంచి బయటపడిన తల్లి చామంతి. కూతురు సుస్మిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇక ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఏకంగా తమ ప్రేమకు అడ్డు వస్తుందనే కోపంతో ప్రియురాలి తల్లిని హతమార్చుదామని చూశాడు ఆ ప్రియుడు. యువతి ఇంటికి వెళ్ళి మరీ ఆమె తల్లిపై హత్యాయత్నం చేశాడు. తన వల్లే తన ప్రియురాలు తనకు దూరం అవుతున్నట్టు భావించిన ఆ వ్యక్తి ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కొలీగ్ రాజ్ కుమార్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బండారం గ్రామంలో అయితే దారుణం చోటు చేసుకుంది. రాజ్ కుమార్ అనే యువకుడు అదే గ్రామానికి చెందినటువంటి యువతితో అయితే ప్రేమాయణం అయితే కొనసాగిస్తున్నాడు. ఇదే విషయం అయితే తన తల్లికి అయితే తెలియడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి తన కూతురికి అయితే మందలించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇది గమనించినటువంటి ప్రియుడు అయితే తన ప్రియురాలు తల్లిని చంపితేనే తనకైతే మార్గం సుగమవుతుందనైతే భావించడం జరిగింది. ఇది అనుకున్నదే గడువు అయితే తన ప్రియురాలి తల్లిపై అయితే హత్య యత్నానికి అయితే ఒడిగట్టడం జరిగింది. గొంతు పిసికి చంపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. గమనించిన స్థానికులు అయితే కొంత అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. మరికొందరైతే ఒక వీడియో సైతం తీయడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి బాధితులు అయితే కొంత హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో అయితే వారైతే అందుబాటులో లేరు. మనతో పాటు అయితే రామడుగు ఎస్ఐ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందండి? ఇందులో వండాన గ్రామానికి చెందిన ఒక మహిళ వచ్చి మాకు ఫిర్యాదు ఇవ్వగా ఈ దూట రాజ్ కుమార్ అనే వ్యక్తి గత సంవత్సరంన్నర నుండి ఆమెని వెంటబడి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాల్సిందిగా ఇబ్బంది పెడుతున్నాడనే విషయం ఇవ్వడంతో వాళ్ళ తల్లిదండ్రులు మా అన్నయ్య ఎవరా అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదని మందలించడంతో ఆ అమ్మాయి అతనితో మాట్లాడడం మానేసింది. అదేవిధంగా ఈ నెల 24వ తారీఖు రోజున ఆమెకు ఒక పెళ్లి సంబంధం రావడం జరిగింది. దాన్ని తెలుసుకున్న ఆ వ్యక్తి వాళ్ళ తమ్ముడు చేయబట్టే నన్ను ఆ అమ్మాయి లవ్ చేయడం లేదనే ఉద్దేశం కొద్దీ 27వ తారీఖు సాయంత్రం రోజున వాళ్ళ ఇంట్లో ఎవరు లేనిది చూసి ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటిపైన దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో అమ్మాయి తల్లికి తీవ్రమైన గాయాలు జరగడంతో అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసి ఆ అబ్బాయిని 28వ తారీఖు రోజున రిమాండ్ చేయడం జరిగింది. ఓకే, ప్రస్తుతం అయితే వీడియో చూస్తే అయితే కొంత అమానుషంగా ప్రవర్తించిన పరిస్థితి అయితే నెలకొనడం జరిగింది. దారుణంగా కొట్టడం కావచ్చు, అంతేకాకుండా గొంతు పిసికి చంపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మహిళలపై అయితే దాడులు అయితే అధికంగా జరుగుతున్నాయి. ఒకవైపు అయితే షీటింగ్ సైతం అందుబాటులో ఉన్నప్పటికీ సైతం కొంత గ్రామీణ నేపథ్యమైనప్పటికీ వారు కొంత వినియోగించుకోలేకపోతున్నారని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మహిళలు కావచ్చు, చిన్నపిల్లలకి అయితే ఏం చెప్తారు? అంతేకాకుండా షీటింగ్ సంబంధించి ఎలా అందుబాటులోకి ఉన్నాయండి? ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ముందుగానే మనం పసిగట్టి మన తల్లిదండ్రులకు కానీ, లేదంటే సంబంధిత మండల పోలీస్ అధికారులకు కానీ, లేదంటే మనకు అవైలబుల్గా ఉన్నటువంటి షీటింగ్కు కానీ మనం ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తే మా వాళ్ళే వచ్చి దాన్ని వెరిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కౌన్సిలింగ్ సైతం విననట్టి క్రమంలో అతనిపై కేసు నమోదు చేసి వాళ్ళని ఇలాంటి చర్యలు చేయకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. కావున మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, చెప్పుకోవాలనే విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు షీటింగ్ను సంప్రదించవలసిందిగా అందరినీ కోరడమే. ఓకే, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఈ కేసు విషయంలో తనకి ఎన్ని రోజుల వరకు శిక్ష పడే అవకాశాలు ఉంటాయండి? ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీ వచ్చేసి 14 రోజులు ఉంటుంది. తర్వాత కేసు విచారణ తర్వాత తనకు 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
ఓకే అండి, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం మనతో అయితే రామడుగు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శేఖర్ అయితే మాట్లాడడం జరిగింది. రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందినటువంటి రాజ్ కుమార్ అయితే ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తున్నానైతే గత కొద్ది రోజులు అయితే వెంటపడడం జరిగింది. తననైతే ప్రేమించట్లేదు, తన తల్లి ప్రియురాలు తల్లి అయితే తనకైతే సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్న క్రమంలో తన అడ్డు తొలగిస్తే తనకైతే మార్గం సుగమవుతుందని అయితే తనైతే భావించడం జరిగింది. అనుకునేదే తడుగా అయితే ప్రియురాలి తల్లిపై అయితే హత్య చేయడానికి అయితే ఒడిగట్టడం జరిగింది. అట్లా తీవ్ర గాయాల పాలైనటువంటి బాధితురాలు అయితే హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే వారి ఆరోగ్యం అయితే స్టేబుల్ గా ఉందని అయితే స్థానిక ఎస్ఐ చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు అయితే వారిపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా మాకైతే సంప్రదించండి, మా షీ టీమ్స్ సైతం అందుబాటులో ఉంటాయని అయితే ఎస్ఐ చెప్తున్న పరిస్థితి సైతం మనమైతే రామడుగు పోలీస్ స్టేషన్ లో చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. రాని ఏం కాదు. ఏం కాదు, ఏం కాదు చూసుకుంటా, ఏం కాదు.